सच्चिदानन्दरूपाय व्यापिने परमात्मने नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे नमोऽस्तु ते व्यास विशालबुद्धे लालविन्दायतपत्रनेत्र येन मया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः वन्दे कवीन्द्रपत्रेन्दु दास्यमन्दिरनर्तकीं देवीं सूक्तिपरिस्पन्द सुन्दराभिनयोज्वलां विघ्नेश्वरं विघ्नशान्त्यै वाणीं वाचप्रवृत्तये गुरून् गूढार्थभानाय प्रणमामि पुनः पुनः. సభా సరస్వతికి నమస్కారం. నా ఉపన్యాసం గురించి, బోధనా విధానాన్ని గురించి మా చిరంజీవులు అశోక్ శర్మ, మహేష్ బాబు చాలా విశేషంగా చెప్పినారు. అందులో మా యోగ్యత ఎంత అనే దానికన్నా వాళ్లకు మా పట్ల ఉండేటువంటి ఆదరాభిమానాలు ప్రశంసనీయమైనటువంటివిగా నేను భావిస్తూ వాళ్లకు నా ఆశీస్సులు అందజేస్తూ ఉన్నాను. మిగతా శిష్యులు కూడా అలాగే ప్రవర్తిస్తారు మాతో. ఇక్కడ వాళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు తమ భక్తిభావాన్ని ప్రకటించినారు. మా మిగతా శిష్యులందరూ కూడా మాతో అదేవిధంగా మా సంతానం మాదిరిగానే వాళ్ళు ఎంతో గౌరవాదరాలతో మాతో ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. అయితే వార్ధక్యం రీత్యా కొన్ని అవలక్షణాలు నాలోకి వచ్చినాయి. ఒకటి, విషయాన్ని మర్చిపోతూ ఉండడం, చెప్పదలుచుకున్న విషయాన్ని కూడా అప్పుడప్పుడు మధ్యలో తప్పిపోతూ ఉంటుంది. అలాగే వినికిడి తగ్గడం అనేటువంటిది కూడా, ఆ జబ్బు కూడా నాకు వచ్చింది. సాధారణంగా నేను ఎక్కడ బయటికి వచ్చి ఉపన్యాసాలు ఇచ్చింది తక్కువ. దానికి తోడు ఆ కొద్ది అలవాటు కూడా తప్పిపోయి కొన్నేళ్ళు అయింది కాబట్టి ఎక్కడైనా నేను కాస్త మిమ్మల్ని విసిగించే ధోరణిలో మాట్లాడిన సభాసభలు కాస్త ఓపికతో ఉపన్యాసాన్ని ధరిస్తారని చెప్పి. సరే, ముందుగా గురు పూర్ణిమ గురించినటువంటి విశేషాలు ఒకటి రెండు ప్రస్తావించిన తర్వాత సాహిత్యాంశానికి సంబంధించిన విశేషాలు ఒకటి రెండు చెప్పటానికి ప్రయత్నం చేస్తారు. భారతీయ సనాతన సంప్రదాయంలో గురువు అంటే పరతత్వమే. ఆ పరతత్వాన్ని అందుకోవడానికి సహకరించేటటువంటి జ్ఞానాన్ని కూడా గురువుగా భావించడం జరుగుతుంది. అయితే ఆ పరతత్వం ఎటువంటిదో, దాని ఆకారం ఏమిటో మనకు తెలియదు. దాన్ని అందించేటటువంటి జ్ఞానం ఆకారం కూడా మనకు తెలియదు. కాబట్టి వాటిని గౌరవించవాలి. గురు శబ్దానికి గౌరవించడం అనేటువంటి అర్థం కూడా వస్తుంది. ఆ పరతత్వాన్ని లేదా జ్ఞానాన్ని గౌరవించవాలి అని అంటే మామూలుగా ధ్యానంలో మనం నిలుపుకొని గౌరవించేటువంటి అవకాశం లేదు. కాబట్టి దానికి ఒక అవయవ రూపాన్ని కల్పించుకొని ధ్యాన సాధన చేస్తే బాగుంటుంది, పూజించే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆ జ్ఞానాన్ని అందించేటటువంటి మహనీయులను గురువులుగా ఆరాధించేటటువంటి పద్ధతి మనకు ఏర్పడింది. అయితే ఈ వ్యాస మహర్షి యొక్క జన్మదినాన్ని, ఆషాఢ పూర్ణిమను గురుదినంగా, గురు పూజోత్సవ దినంగా పాటించుకోవడంలో ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి? అంతకుముందు మనకు భారతీయ సాహిత్యంలో, సంప్రదాయంలో మనం మహేష్ బాబు మొదట కవితలో వినిపించినట్టుగా ఎంతోమంది గురువులు ఉన్నారు, కులపతులు ఉన్నారు. వాళ్ళందరూ ఉండగా వ్యాసుడిని మనం ఎందుకు గురువుగా భావించి పూజిస్తూ ఉన్నాము అని అంటే, వ్యాసాయ విష్ణు రూపాయ,
విష్ణు రూపాయ వ్యాసుడు అని చెప్పి సాక్షాత్తు వ్యాసుడు ఆ నారాయణ విష్ణువు యొక్క అంశమే అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నాం. దానికి ఒక నిదర్శనం ఏమిటి అంటే అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని శ్రీకృష్ణుడు అందించినటువంటి జ్ఞాన ఉపదేశాన్ని గీతను వ్యాసుడు మనందరికీ అందించినాడు భారతం ద్వారా. అట్లాగే బ్రహ్మ పరమాత్మ నుండి విష్ణువు నుండి వేదాలను పొంది వాటి ద్వారా సృష్టిని సాగించినాడు, వాటి ఆధారంగా సృష్టిని సాగించినాడు అని చెప్పి భాగవతం మొదలైనటువంటి పురాణాల్లో మనకు కనపడుతుంది. అదేవిధంగా ఏకరూపంగా ఉండేటువంటి వేదాన్ని వ్యాసుడు విభజించి సామాన్యులకు అందుబాటులో ఉండేటట్టుగా చేసుకొని వాటిని ఆధారంగా చేసుకొని వాటిలో ఉండేటువంటి విశేషాలను వ్యక్తం చేస్తూ అపారమైనటువంటి వాంగ్మయాన్ని భారతం మొదలైనటువంటి భారత ఇతిహాసాన్ని భాగవతాది అష్టాదశ పురాణాలను ఉపపురాణాలను ఈ విధంగా వాంగ్మయ ప్రపంచాన్ని అంతటినీ ఆయన సృష్టించడం జరిగింది. అంతేకాకుండా వ్యాసుణ్ణి అచతుర్వదనో బ్రహ్మ త్రిబాహురపరోహరి అపాలలోచన శంభు అననే మూర్తిత్రయంతో పోల్చి విమూర్తలతో పోల్చి చెప్పడం అనేటువంటిది మనకు కాపాడుతుంది. ఈ విస్తారమైనటువంటి వాంగ్మయ ప్రపంచాన్ని సృష్టించడం ద్వారా ఆయన వేదవ్యాసుల వారు చతుర్వదనులు కానటువంటి బ్రహ్మ, ఏకముఖం కలిగినటువంటి బ్రహ్మ అయినాడు. ఆ బ్రహ్మ ఈ సమస్త చరాచర జగత్తును సృష్టిస్తే దాని స్వరూప స్వభావాలన్నింటినీ స్పష్టం చేసేటటువంటి ఆ జగత్తులో ఉండేటువంటి విశేషాలన్నింటినీ స్పష్టం చేసేటటువంటి వాంగ్మయ ప్రపంచాన్ని సృష్టించడం ద్వారా ఈయన వేదవ్యాసుల వారు బ్రహ్మ అయినారు. సరే, దాంతోపాటు ఆ వేదాంతమే పరమాత్మ తత్వాన్ని సుస్థిరం చేసేటువంటి బ్రహ్మసూత్రాలను అందివ్వడం ద్వారా ఆయన విబాహు అయినటువంటి హరి అయినాడు. చతుర్బాహులు కానటువంటి 4 బాహులు లేనటువంటి 2 బాహువులే కలిగినటువంటి హరి అయినాడు. సరే, శంభు శబ్దానికి అర్థము సుఖాన్ని అందించేటటువంటి వాడు అని. ఏ విధంగా అయితే ఈ లోకం సుఖాన్ని అందుకోగలుగుతుందో అటువంటి మార్గాలన్నింటినీ తన వాంగ్మయంలో చూపించి ఆదర్శాలన్నీ తెలపడం ద్వారా ఆ వ్యాసుడు మనకు శంభు సుఖాన్ని ప్రసాదించేటువంటి వాడు అయినాడు. ఆ విధంగా వేదవ్యాసుడు అచతుర్వదనుడైనటువంటి బ్రహ్మ, 4 ముఖాలు లేనటువంటి బ్రహ్మ, 2 బాహువులే కలిగినటువంటి 2 భుజాలే కలిగినటువంటి విష్ణువు, శివసుఖాన్ని కాలలోచనం లేనటువంటి లలాటంలో కన్ను లేనటువంటి శంభువు కావడం అనేటువంటిది మనకు కనపడుతుంది. సరే, అయితే దాంట్లోనూ ఈ గురు శబ్దము విశాలమైనటువంటి అర్థాన్ని పొందింది. కేవలం పరమార్థతత్వాన్ని బోధించేటటువంటి జ్ఞానులే కాకుండా లౌకిక జీవనంలో సరైనటువంటి మార్గంలో నడిపించేటటువంటి గొప్పవాళ్ళని కూడా గురువులుగా ఆదరించేటటువంటి పద్ధతి ఏర్పడింది. భాషలో పదాలు అర్థాన్ని మార్చుకుంటూ ఉంటాయి. కొన్ని పదాలు ఒక్కోసారి విస్తృతమైనటువంటి అర్థాన్ని పొందుతూ ఉంటాయి, కొన్ని అర్థాలు కుంచుకుపోతుంటాయి, కొన్ని అర్థాలే మారిపోతుంటాయి. ఆ విధంగా ఈ గురు శబ్దానికి అర్థము విస్తృతమై సాధారణ జీవనంలో సరైనటువంటి మార్గాన్ని చూపించేటటువంటి వాళ్ళు, లౌకిక విద్యలను తెలిపేటటువంటి వాళ్ళు కూడా గురువులుగా ఆరాధింపబడడం అనేది జరుగుతూ ఉంది. మేము ఈరోజు ఆరాధింపబడడానికి అదే కారణం. మాకేం పరమాత్మ తత్వాన్ని గురించినటువంటి జ్ఞానం లేదు, మేము అది ముద్రించగలిగాం. సరే, ఈ విషయాన్ని ఇంతటితో ఆపేసి సాహిత్యోపన్యాసం కావాల్సిన సాహిత్యాన్ని గురించినటువంటి విషయాలు ఏమన్నా చెప్పాలి అని చెప్పి మా చిరంజీవి అశోక్ అడిగినాడు.
సాహిత్య కార్యక్రమంగా ఏర్పాటు చేసుకుంటాం అనుకుంటున్నాము. సరే, మామూలుగా సాహిత్యం అనగానే